హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ మీకోసం నేను పానీపూరి తీసుకొచ్చానండి. ముందుగా మనం మిక్సీ జార్లోకి కొద్దిగా చింతపండు, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 4 వేసుకున్నానండి. మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు నేను వడగడుతున్నానండి. చెత్త ఉండకుండా ఉండడానికి స్టెయిన్ చేసుకుంటున్నాను అన్నమాట. వీడియోలో చూపించే విధంగా మీరు కూడా అలాగే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోవాలండి. దాంట్లోకి వాటర్ వేస్తున్నాను అంతే. ఇప్పుడు మనము దీంట్లోకి నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుందండి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేయండి తప్పకుండా. కారము 1 స్పూన్ వేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, పానీపూరిలోకి వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఆలు చేసుకుంటున్నానండి స్టఫింగ్ కోసము. అంటే దాంట్లోకి నేను ఎప్పుడు ఆలు అయితే తిననండి, ఎప్పుడు పానీపూరిలోకి సుండలే. ఇప్పుడు నేను ఇంట్లో మాత్రం పానీపూరిలోకి ఆలు వేసుకొని దాంట్లోకి ఎర్రగడ్డ, కొత్తిమీర వేసానండి. ఆలు బాయిల్ చేసుకోవాలండి. దాంట్లోకి 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ కారం వేసాను. బాగా మిక్స్ చేస్తున్నాను. సాల్ట్ చూసి వేసుకోవాలి. ఆలులో కన్నా మనకు పానీపూరిలో సుండలే బాగుంటుందండి. నాకైతే అలాగే ఇష్టము. నేను కొత్తగా ట్రై చేశాను, ఇది కూడా బాగానే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఇప్పుడు మనం పానీపూరి తినే టైము. నాకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. నా ఫేవరెట్ అన్నమాట. ఎన్నైనా తినేస్తాను. ఎవరికండి పానీపూరి ఇష్టం ఉండదు? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా చేసుకొని తొందరగా తినేసేయండి. నాకైతే చాలా ఇష్టము. అబ్బా, ఆ పేరు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. పానీపూరి అనగానే నోట్లో నూరు వస్తుంది కదా. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.